మనిషి మనిషి లెక్క గౌరవంగా బతకాలంటే ఇల్లు అవసరమని, ఇది తాను చెప్పడం కాదని సుప్రీంకోర్టు చెప్పిన మాట అని తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ జనసమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. పేదలకు కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని, తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సానుకూలంగానే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా యావల మండలంలోని కొమరంభీం కాలనీలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న ఆదివాసులకు ఇంటి స్థలాల పరిశీలన కోసం ఆదివాసు హక్కుల పోరాట సమితి తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. కోదండరాముకు ఆదివాసులు తమ సాంప్రదాయ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కాలనీలోని కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాలనీలో ఆదివాసులు వేసుకున్న గుడిసెల్లోకి వెళ్లి వారి పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఆదివాసులు నివసిస్తున్నటువంటి స్థలాలకు పట్టాలు ఇవ్వవలసిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. నీళ్లు, కరెంటు, విద్య, వైద్యం, రోడ్డు ఇలా కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న ఆదివాసులను తొలగించేందుకు ఎన్నో కుట్రలు జరిగాయని గుర్తు చేశారు. వెంటనే ప్రభుత్వం ఆదివాసులు నివసిస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్కా ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు గోడెం గణేష్, తెలంగాణ జేఏసీ అధ్యక్షులు విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, బీజేపీ రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఆత్రం భుజంగరావు, పలు ఆదివాసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనిషి మనిషి లెక్క గౌరవంగా బతకాలంటే ఓ ఇల్లు ఉంటే దాని లెక్క వేరే ఉంటుంది. అందుకని మనిషి మనిషి లెక్క గౌరవంగా బతకాలంటే ఓ ఇల్లు కావాలి. ఇది నేనన్న మాట కాదు, సుప్రీంకోర్టు అన్నది. సుప్రీంకోర్టు ఓల్గా టెల్లిస్ అని బొంబాయిలో ఒక ఆమె కోర్టుకు పోయింది. ఇట్లనే గుడిసెలు వేసుకుంటే ఉడబీకిండ్రు, మీ కూడా 5-6 మార్లు ఉడబీకిండ్రు కదా, కేసులు కూడా పెట్టి జైలుకు తోలిండ్రు కదా మిమ్మల్ని. అంటే ఈడిదాకా మీరు వచ్చిందంటే ఈ కొట్లాట వల్లనే వచ్చిండ్రు. కేసులు అయినప్పటికీ మీరు వదిలిపెట్టకుండా బతికే వరకే మీకు ఇది దొరికింది. ఇది వదిలిపెట్టి పోతే ఇంకెక్కడన్నా జాగిస్తామంటే ఆ ప్రయత్నం చేసిండ్రు, చేయలేదా? చేసిండ్రు కదా, ఇచ్చిండ్రా? ఇయ్యలే. ఇది మనదేదో మనం సంపాదించుకుంటే తప్ప మనకు మిగిలేటట్టు లేదు అనే ఒక ఆలోచనతోని ఇక చివరాఖరికి ఏం నిర్ణయించుకున్నారంటే ఉన్నదేదో గీడు ఉండాలి, సావో రేవో మొత్తానికి అది కాపాడుకోవాలనే నిర్ణయానికి వచ్చి మన గోడెం గణేష్ నేతృత్వంలో అందరు కలిసి సంఘం పెట్టుకొని ఇవాళ ఈ రకంగా మీరు దాన్ని కాపాడుకోగలిగారు. మీరు తెలివికల్ల పని ఏం చేసిండ్రంటే ఇవాళ అందరినీ పిలిచిండ్రు. ఎన్నికలు అయితే అందరూ వస్తారు, మాట్లాడతారు. అన్ని పార్టీలు అయితే వచ్చినాయి, అభ్యర్థులు వచ్చినా రాకపోయినా. ఒక అభ్యర్థి మన ఆత్రం సుగుణక్కనైతే మన కోసం రానే వచ్చింది. మిగిలిన వాళ్ళు వచ్చినా రాకపోయినా ఆమె అయితే వచ్చింది. కానీ అన్ని పార్టీలు కూడా వచ్చినాయి. ఇవ్వాలి వచ్చినాయి కాబట్టి అందరితోనూ మాట అనిపించుకోగలిగారు. ఇది న్యాయమే, ఇవ్వవలసిందే అనేటువంటి మాట మనం అందరం కూడా అనిపించుకోగలిగినాం ఇవాళ. అది మాత్రం మనకు చాలా లాభం చేస్తాం. అందుకని సుప్రీంకోర్టు చెప్పేది మనం గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ఏమన్నది? పేదవాళ్లకు గౌరవంగా బతకాలంటే ఇల్లు కావాలి. ఆ ఇల్లు పొందే అధికారం వాళ్ళకున్నది. గవర్నమెంట్ తప్పకుండా ఇల్లు కల్పించాలి. అంటే డబ్బా కాదు ఇల్లు అంటే, జర గాలి ఆరేటట్టుగా గవర్నమెంటు ఏదో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టమని అడుగుతలేం మనం. ఉన్నంతలో సౌకర్యంగా బతకటానికి ఓ కాలువ తవ్వి, మోరీ ఏర్పాటు చేసి, కరెంటు ఇచ్చి, ఆ రోడ్లు జర నున్నగా చేసి, పిల్లలింత చదువుకోవటానికి ఓ చిన్న బడి పెడితే అది మనకు సౌకర్యం. ఓ డాక్టర్ ఏమో వచ్చిపోతే అంగన్వాడీ ఉంటే అది మనకు సౌకర్యం. అవన్నీ కూడా చేయవలసినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది. గుడిసె మాత్రమే కాదు, గౌరవంగా బతకటానికి నివాసం ఉండాలి. అది ఎక్కించుకోవటమే మనతోని ఇవాళ మనం చేయవలసిన పని. దానికోసమే మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నము ముందు పడటానికి, నడవటానికి మేము మీ వెంట ఉంటాం. ఒకవేళ గవర్నమెంట్ భూమే, గవర్నమెంట్ కాపాడి మీకు ఇప్పించాలి. ఇప్పియలేకపోతే కొనైనా ఇవ్వాలి. అది మనం యాది పెట్టుకొని అడగాలి. కాబట్టి నువ్వు కాపాడి
మాకు అప్పచెప్తే బాగుంటుందనేటువంటి ముచ్చట మనం ఇవాళ గవర్నమెంట్ను అడుగుదాం. ఈ గవర్నమెంట్ కొంచెం పేదలకి న్యాయం చేయాలనే ఆలోచనతో ఉన్నది. పేద ప్రజలకు న్యాయం చేసే ఆలోచనతోని చాలా విధానాలు చేసిండ్రు. మీ ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్సు కూడా ఇచ్చిండ్రు. నా సొంటి మగవాళ్ళు ఓరుస్తలేరు. ఇంకా ఆడవాళ్ళు ఊకోరమ్మా, ఫ్రీ బస్సు దొరికింది ఇక వాళ్ళకు ఏమంటే అది ఇక సంచి పట్టుకుంటున్నారు, పోతూనే ఉన్నారు అని అంటున్నారు అందరూ. కానీ మీరు ఆ మాటలు నమ్మకుండ్రి. ఎందుకంటే మీరు ఎటు తిరిగేది ఏం లేదు. ఇక కొందరు ఎట్లా అంటున్నారంటే వంకాయలకు దొరుకుతాయంటే ఈడికే లూట్నూరుకైనా పోతారని. పోతారా? ఎవరు పోరు. అట్లా పని పడితే తప్ప ఎవరు పోరు. కానీ పని పడినప్పుడు పోవటానికి మనకి ఇవాళ సౌకర్యం దొరికింది. ఆయన పైసలు ఇవ్వాలి, బొడ్లకెళ్ళి తీస్తాడో లేదో, పర్సు తీస్తాడో లేదో, ఆ అనుమానాలు భయాలు లేవు. అంతే కదా. పనికి బయటికి పోయినాక సంచి పట్టుకుంటే పోయి తిరిగి మళ్ళా వెనుకకు మనం రావచ్చు. మనకు సౌకర్యం అయితే దొరికింది. ఇంత చిన్న చిన్న పనులు చేసుకుంటోళ్లకు బస్ కిరాయి తప్పింది. ఒక సౌకర్యం అయితే దొరికింది కాబట్టి అట్లా పేదల గురించి ఆలోచించేటువంటి వాళ్ళే పెద్ద మనుషులే ఉన్నారు కాబట్టి మనకు న్యాయం చేస్తారనేటువంటి నమ్మకం నాకు ఉన్నది కాబట్టి నేను ఇన్ని ముచ్చట్లు చెప్పగలిగిన మీకు. అందుకనే పట్టాలు సాధించుకోగలుగుతామనేటువంటి ఒక నమ్మకం నాకు ఉన్నది. ఆ మాట నేను మీకు చెప్పదలిచిన. దానికోసం ప్రయత్నం చేద్దాం, సాధించుకుందాం. కానీ మీరు చేయవలసిన పని ఒక్కటే ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఆడి నుంచి కదలవద్దు. అంతే కదా.